హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి నాన్ వెజ్ అనమాట. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. చికెన్ బిర్యానీ అండ్ అందులోకి కాంబినేషన్ అయితే చికెన్ షేర్వా అయితే చేసాను. రెండు కూడా వేసుకొని తిన్నామంటే ఇంక వేరే ఏం అవసరం లేదనమాట. రైతా కూడా అవసరం లేదు. అవి నేను ఎలా చేశాను ఏంటి అనేది చూపెట్టేస్తానండి. చూసేసేయండి వీడియో అయితే. హోటల్ స్టైల్లో వస్తుందనమాట నేను చేసినట్లు చేశారంటే. ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ అయితే తెచ్చేసుకున్నానండి. అందులోని ఒక 2 లెగ్ పీసులు కూడా పెట్టేసుకొచ్చుకున్నాను. ఇదిగో చూసారా, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా 1కి 2-3 సార్లు చికెన్ అయితే కడిగేసుకోవాలి. అలా కడిగి నీళ్ళంతా కూడా బాగా వంచి పెట్టేసుకొని తర్వాత ఇలా చూపించినట్లు పెరుగు వేసుకుంటున్నాను చూడండి. 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకో 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను చూడండి. నేను చేసినట్లు చేశారంటే చాలా బాగా కుదురుతుంది చికెన్ బిర్యానీ. ఇంకా పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా మనకి బిర్యానీ అనేది కుదురుతుందన్నమాట. చూడండి, 5 మినిట్స్ వరకు కూడా మంచిగా ఇలా కలుపుతూ ఉన్నామంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలండి. 5 మినిట్స్ వరకు కూడా అలా కలుపుతూ ఉన్నామంటే మనం వేసిన పౌడర్స్ అంతా కూడా మంచిగా జ్యూసీగా తయారైపోయి, ఇందులో పెరుగు వేసాం కదండి కాబట్టి జ్యూసీగా తయారైపోయి అంతా కూడా మంచిగా మ్యాగ్నెట్ అవుతుందన్నమాట. చికెన్ ముక్కలకి అంతా కూడా చాలా బాగుంటుంది అలా బాగా ఊరిపోయిందంటే. కానీ ఇదిగోండి, లెగ్ పీసులకు కూడా మధ్యలో మనం కాట్లు కూడా పెట్టుకున్నాము. వాటన్నిటికీ కూడా అలా చేత్తో ఫింగర్స్తో అలా వేసుకుంటూ ఉన్నామంటే మంచిగా లోపలంతా కూడా పౌడర్ పడుతుంది. మీకు కావాలంటే ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆల్రెడీ లెమన్ వేసి క్లీన్ చేశాను కాబట్టి ఇప్పుడు లెమన్ వేయలేదు. మీకు కావాలంటే 1 లెమన్ వరకు వేసుకోవచ్చు, చిన్న సైజు తీసుకొని. ఇదిగోండి, మంచిగా అయితే మిక్స్ అయిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకున్నాక ప్లేట్ పెట్టి ఒక 1 అవర్ పాటు, మీకు టైం ఉంటే కానీ 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నామంటే మంచిగా వస్తుంది. ముక్క అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. హోటల్లో వడ్డించినట్లు ఉంటుంది మనం తింటూ ఉన్నా కూడా. టైం లేనప్పుడు ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇక నేను మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న టమోటాస్ తీసుకున్నాను చూడండి, ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. అంటే ఇక నేను బిర్యానీకి 1 కిలో తీసుకున్నాను, షేర్వాకి 1/2 కిలో తీసుకున్నాను చికెన్. కాబట్టి మీకు ఇంతగా అనిపిస్తుంది అనమాట, ఇన్నినా అనకండి. ఇదిగోండి, టమోటాలు అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. 4 ఎర్రగడ్డలు, ఒక 3 తెల్లగడ్డలు, అల్లం ముక్క తీసుకున్నానండి. అలాగే కొద్దిగా సోంపు ఫ్లేవర్ కోసం, అంటే జీర్ణానికి కూడా మంచిది కదా. యాలక్కాయలు కూడా ఒక 6-7 యాలక్కాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం లవంగాలు, చిన్నపాటి దాల్చిన చెక్క. ఇప్పుడు వీటన్నింటిని కూడా పొట్టొల్చుకొని మీడియం సైజ్కి అలా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి, ఏంది గ్రీన్గా ఉంది అనుకుంటున్నారా, మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇందాక మీకు చూపించినవంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ గ్రీన్గా ఉన్నది కొత్తిమీర, పుదీనా కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అంటే కొంతమంది పిల్లలు ఆకులు అలా కనిపిస్తూ ఉన్నాయంటే రైస్లో సరిగా తినరు కదండి, వాటిని పక్కన పెడుతూ ఉంటారు. అందుకని ఇలా మిక్సీ పట్టేసుకొని మసాలాలో అయితే వేసి కలిపేస్తున్నాను చూడండి. మా ఇంట్లో అయితే అట్లే జరుగుతుంటుందండి. అందుకే నేను చాలా వరకు కూడా ఇలా మసాలాలోనే వేస్తూ ఉంటాను. ఇప్పుడు రెండిటికి కావాలి కాబట్టి సపరేట్గా వేసాను అనమాట. కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది కాబట్టి. పుదీనా వేసామంటే ఆ ఫ్లేవరే వేరే లెవెల్ ఉంటుందండి బిర్యానీ అయితే. చూసారా, మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనము షేర్వాక్ ప్రిపేర్ చేసుకుందాం. బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అవి చిటపట అనేసరికి ఇదిగోండి, ఈ బాండిల్లో ఉండేది వచ్చి షేర్వా కోసము, గిన్నెలోది వచ్చి బిర్యానీ కోసం అన్నమాట. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర చిటపట అంటున్నాయి. కావాల్సినంత, అంటే మనకి షేర్వాకి ఎంత కావాలో అంత మసాలా అయితే ఇందులోకి వేసుకుంటున్నాను చూడండి. రెండిటికి కలిపి వేసుకున్నాను నేను మిక్సీకి అయితే. అందులో నుంచి తీసి నాకు షేర్వాకి ఎంత కావాలో అంతవరకు వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మసాలా బాగా వేగాలండి, అప్పుడే మనకి షేర్వా అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
అందులోను మనం పుదీనా కొత్తిమీర రెండు కూడా మిక్సీ పట్టి చేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు మసాలా ఇలా వేగుతుంటేనే ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది చూసారా మంచిగా అయితే వేగింది కదా మసాలా అంతా. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, మసాలా అంతా బాగా వేగిందండి. ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకుందాం. చికెన్ బిర్యానీలోకి చికెన్ షేర్వా రైతా కావాలంటే వేసుకోవచ్చు, కానీ అవసరం లేదండి. నేనైతే ఇలా షేర్వా చేసినప్పుడు రైతా ప్రిపేర్ చేయను, ఇది వేసుకొని హ్యాపీగా తినేస్తామన్నమాట అందరం. చాలా బాగుంటుందండి. మా రాయలసీమలో అయితే ఇలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. ఇది చూడండి మసాలా బాగా వేగాక చికెన్ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అలా ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది, పక్కన మనం ఇంకొక పైన బిర్యానీకి అయితే రెడీ చేసుకుందాం. ఇదిగోండి గిన్నె పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం. ఆయిల్ వేసుకొని కొద్దిగా సోంపు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ మొగ్గ ఒకటి, ఇంకా ఒక 6-7 లవంగాలు వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన మసాలా అంతా ఇందులోకి వేసుకుంటున్నా. ఇక్కడ కూడా మసాలా బాగా వేగాలండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీ అయితే. టుడే స్పెషల్ అనమాట. సండే అయితే, ఇంకా రేపు భోగి రోజు, మండే తినం కాబట్టి నాన్ వెజ్. ఈరోజు అయితే చేసాను నేను. మండే నాన్ వెజ్ తినాం కదండి చాలా వరకు. మసాలా అంతా బాగా ఇలా వేపుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 1 minute పాటు అలా ఉంచుదాము. సిమ్లో పెట్టుకుందామండి, లేకుంటే అడుగట్టేస్తుంది మసాలా అయితే. ఇదిగో చూడండి మధ్యలో ఒక్కసారి అలా కలుపుకుందాము. మసాలా మంచిగా వేగిందంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇదిగో చూసారా ఇక్కడ కూడా మసాలా మంచిగా వేగింది కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకుందాం. సూపర్గా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, పిల్లలకి హ్యాపీగా తింటారు అందరూ కూడా. ముక్కలన్నీ ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కదా, ముక్కలకి కూడా పట్టాలి కాబట్టి. ఇలా అన్ని ముక్కలంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 minutes ఉంచేసుకుందాము. మళ్ళీ మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగట్టేస్తుంది. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 5 minutes ప్లేట్ పెట్టేసుకుందాం. అప్పుడైతే మంచిగా ఆవిరి లోపలంతా ఉండి బాగా ఉడుకుతుంది అన్నమాట ముక్క అయితే. ఇలా అయితే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కూడా ఒక 2 minutes వరకు మంచిగా అయితే మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ప్లేట్ పెట్టి 5 minutes ఉంచేసుకొని మధ్యలో ఒకసారి అలా కలుపుకుందాము. ఇదిగోండి నేనైతే మధ్యలో కలిపేశాను ఆల్రెడీ. ఇది హాఫ్ వరకు ఉడికిపోయిందండి ముక్కలైతే. ఇదిగో చూసారా, ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 10 minutes వరకు ఈ రైస్ నానబెట్టేసుకున్నానండి, బాస్మతి రైస్ అయితే. వాటర్ కూడా కొలిచి పెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ముక్క ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా ఇలా వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్కి 1 glass రైస్కి 1.5 glass వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 3 glasses అయితే తీసుకున్నాను రైస్ అనేది. 4.5 glass వరకు వాటర్ వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మామూలు రైస్ తీసుకున్నా కూడా సేమ్ కొలతతో చేసుకున్నామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందన్నమాట, పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇందులో ఒక చిట్కా కూడా చెప్తానండి, టిప్ కూడా మీకు. పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలి అనేది. ఇప్పుడు రైస్ వేసి నెమ్మదిగా ఒకసారి అలా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 10 minutes అలా పెట్టేసుకుందాము. ఈలోపు మన షేర్వా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగో చూడండి, ఇందులో అసలు ఇంకా నేను వాటర్ కూడా వేయలేదు, కానీ షేర్వా చూసారా చికెన్లో వాటర్ అనేది ఎక్కువ వచ్చిందండి. చూడండి చికెన్లో వాటర్తోనే ఇంతగా వచ్చిందనమాట. ఇందులో వాటరే ఇంత వచ్చిందనమాట మనకి షేర్వాలో. చూసారా
కొన్ని చికెన్ అయితే ఇలా వస్తూ ఉంటుందండి, తప్పదు. వాటితోనే ఇంకా మనం అంతా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు టిప్ అని చెప్పాను కదా, ఈ మాదిరిగా ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని నెమ్మదిగా, అసలు రైస్ అనేది మనం కలిపామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి, అలా కింద నుంచి తీసి ఒక్కసారిగా పైకి లేపి అలా 2 సార్లు అలా అనేసి వదిలేసుకున్నామంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి. అలా ఉడికేటప్పుడు వేసుకోవాలండి ఆయిల్, ముందే వేయకూడదు అలా అనేసి. ఇప్పుడు ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టేసుకొని 1-2 నిమిషాలు అలా పెట్టేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసారా ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసాక కూడా ఒక 5 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టి ఉంచేసామంటే మనకి చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి అంతా కలిపేసుకున్నామంటే మసాలా మొత్తం కూడా బిర్యానీకి అంతా కూడా పడుతుంది. వేడి మీద కొంచెం అలా తెలుస్తుంది, కానీ ముద్దగా అన్నట్టు కొద్దిగా అలా చల్లారిందంటే కానీ పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్ అనేది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది పిల్లలకు కూడా. ఇది వచ్చేసారా, ముక్క కూడా మంచిగా ఉడికిందండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటూ ఉన్నామంటే. కానీ అప్పుడప్పుడు ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఇలా చేసుకుందాము, సూపర్ అంటే సూపర్గా వస్తుంది రైస్ అయితే. ముక్కలు కూడా మెత్తగా స్మూత్గా ఉడికిపోయాయి. రైస్ కూడా చూసారా, ఇక్కడే మీకు తెలుస్తుంది కదండి. ఇంకా కాస్త అలా చల్లారిందంటే కానీ పొడి పొడిగా వచ్చేస్తుంది. అంతా రెడీ చేసాక ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టామంటే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫీలింగ్తో ఉంటారనమాట. చూడండి, చికెన్ బిర్యానీకి చికెన్ సేర్వా వేసుకొని అలా లాగిచ్చేద్దాం ఇప్పుడు వేడి వేడిగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈ టిప్తో ట్రై చేయండి. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ముక్క చూసారా, అలా అంటే ఇలా తునిగిపోయింది కదా, స్పాంజ్లా వస్తుందన్నమాట, స్మూత్గా. చాలా మంచిగా ఉడుకుతుందండి ఇలా చేసుకున్నామంటే. కానీ వీడియో అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అన్నీ కరెక్ట్గా కుదిరాయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రైస్ అయితే. నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ సేర్వా సూపర్ అంటే సూపర్. తిన్నారంటే తగ్గేదే లేనాల్సిందే అనమాట. భోగి స్పెషల్ బిర్యానీ రైస్.